ఎలాంటి విధమైన విధానాలు మనం అనుసరించాలి, దాని మీద అవేర్నెస్ కల్పించడానికి ఇక్కడ వచ్చారు సురేష్ సార్. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు సురేష్, వేలేరెస్గా పనిచేస్తున్నా. గత 2 years దగ్గర 2 years అవుతుంది. ఆ 2 years నుంచి నేను ఇక్కడే పనిచేస్తున్నా. ఈ హాస్టల్ గురించి, ఈ వాతావరణం గురించి ఎంత తెలుసు నాకు. పిల్లలు వాళ్ళ నడవడిక ప్రతి ఒక్కసారి నేను ప్రిన్సిపాల్ సార్తో మాట్లాడుతూనే ఉంటాను. నేను ఒక 10 days 15 days ఒకసారి నేను హాస్టల్కి వస్తూ పోతూ ఉంటాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం, మా సిపి గారు ఉత్తర్వుల ప్రకారం యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. ఏదైతే పిల్లలు రీసెంట్గా డ్రగ్స్కి, గాంజా కానీ, వైట్నర్లు కానీ, ఏదైతే లోషన్ వాటి తీసుకొని ఏదైతే నష్ట ఫీల్ అయ్యి ఏదైతే సమాజానికి చేయడానికి పనులు చేస్తున్నారు కాబట్టి దాని గురించి అవేర్నెస్ చేయడానికి మాకు ఈగల్ సెల్ అని తెలంగాణ గవర్నమెంట్ ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. డ్రగ్స్ గురించి, దాని గురించి అవేర్నెస్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి మీ దగ్గరికి ఎవరికైనా మీకు తెలిసిన వన్నలు కానీ, ఎవరు కానీ మీ హాస్టల్లో కానీ ఎవరైనా తెలిసి ఇలాంటి కన్జ్యూమ్ ఏదైతే గంజా కానీ, వైటర్ కానీ ఏమైనా కన్జ్యూమ్ చేస్తున్నారో అంటే తీసుకోవడం కానీ ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాని మీద మన టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1908 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది. అదేవిధంగా దీనికి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఎవరైతే బాధితుడు అవుతాడో గాంజాకి కానీ వీటికి అలవాటు పడి అతను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, ఇంట్లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడు అనుకోండి, అతనికి రీహాబిలిటేషన్ సెంటర్లో కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మన దగ్గర 3 జిల్లాలు హన్మకొండ, వరంగల్, జనగాం 3 జిల్లాలలో రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఒక 2 months రీహాబిలిటేషన్లో పెట్టిన తర్వాత క్యూర్ చేసి మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఎవరైనా బాధితులు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అన్న కానీ, ఇట్లా పెద్దోళ్ళు ఎవరైనా కానీ, మామయ్యలు కానీ, బాబాయ్లు కానీ ఎవరైనా ఇలా స్మోకింగ్ ఏదైతే సిగరెట్లలో చిన్నగా స్మోక్ చేసుకుంటా పెట్టుకుంటా స్మోక్ చేసిన కానీ ఏదైనా చేస్తున్నా, రీసెంట్గా గంజా చాక్లెట్స్ అని కూడా నార్త్ ఇండియా నుంచి ఏదైతే బీహార్, యూపీ వాళ్ళు, స్టేట్ వాళ్ళ నుంచి కూడా గాంజా అనేది చాక్లెట్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఏ విషయం మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా దాన్ని ఖచ్చితంగా మాకు పాస్ ఆన్ చేస్తే మేము ఆ రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి అతన్ని క్యూర్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే గాంజా కానీ ఏదైనా డ్రగ్స్ తీసుకోవడం వల్ల తీసుకున్న వ్యక్తి అతని యొక్క కంట్రోల్ అనేది తప్పిపోయి చేయడానికి పనులన్నీ చేసి సమాజంలో ఏ విధంగా అంటే ఒక రకమైన మనిషిలాగా తయారైపోయి కేసుల పాలైపోయి అతని జీవితం అతనంతట అతను నాశనం చేసుకోవడం జరుగుతుంది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్రహరీ క్లబ్స్ అనేవి కూడా మీకు హాస్టల్లో ఉన్నాయి. ప్రహరీ క్లబ్స్ అని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. క్లాస్ రూమ్కి 2 లెక్క, క్లాస్ రూమ్కి 3 లెక్క ప్రహరీ క్లబ్స్ కూడా క్లాస్ రూమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ ప్రహరీ క్లబ్స్ సంబంధించిన మీ మెంటర్కి చెప్పినా, టీచర్లు చెప్పినా, దాని నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా మేము ఖచ్చితంగా సాయం చేస్తాం. ఈ డ్రగ్స్ నిర్మూలనలో మీరందరూ పాల్గొని మీరందరూ సహకారం చేస్తేనే మనము ఈ డ్రగ్స్ని నిర్మూలించడం జరుగుతుంది. ఇప్పుడున్న యువతనే రేపు ఉన్న మీరంతా భారతదేశానికి సంబంధించిన భవిష్యత్తు కాబట్టి ఈ చిన్న వయసులో డ్రగ్స్ బారిన పడి నాశనం కావద్దనే ఉద్దేశంతో ఇంత చక్కటి ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. నేటి యువత మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తుని నాశనం చేసుకోకుండా సన్మార్గంలో పయనించి వారి జీవితాన్ని, వారి భవిష్యత్తుని బంగారమయం చేసుకోవాలని చెప్పిన మన సురేష్ సార్ గారికి ముఖ్యంగా మా సార్ గారికి ధన్యవాదాలు. నిత్యం మనకు మన క్యాంపస్ సంబంధించిన ప్రతి దానిలో, ప్రతి యాక్టివిటీలో మనతో చెదురు వదులుగా ఉంటూ మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సహాయ సహకారాలు మీకు ముందు కూడా ఏ విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. అలాగే సార్ చెప్పినది అక్షరాల నిజమే కదా. ఇప్పుడు ముఖ్యంగా సమాజాన్ని ముఖ్యంగా పట్టిపీడించే ప్రధానమైన సమస్య, యువతను ముఖ్యంగా పట్టిపీడించే సమస్య డ్రగ్స్. ఇప్పుడు గతంలో ఎక్కడో గంజాయి పండించేసి మార్కెటింగ్ చేసి బయటికి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఎక్కడో పండించేసి ఇక్కడికి ఇప్పుడు మొత్తం మన దగ్గరనే అవి ఉండిపోయినాయి. అది పాన్ షాపులు కావచ్చు, లేకపోతే ఎక్కడ దొరుకుతో తెలుస్తలేదు. అది ఏ రకంగా తెలుస్తుందో, అది చాక్లెట్ కావచ్చు, లేకపోతే పౌడర్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. సో ఓవరాల్గా ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకుగా మారిపోయింది. అది ఎంత గందరగోళంగా ఉందంటే అసలు తినేది ఏంటిది అని తెలుసు. అంటే ఇది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ వయసులో మనకు ఏజ్ 15-16 yearsలో మనం ఏం చేస్తామో మనకు అర్థం కాదు. ఇక్కడనే మనం చాలా జాగ్రత్తగా ఉండి మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధాశక్తిని ఉంచి మనం మన భవిష్యత్తు పట్ల ఒక మంచిగా ఉంటే మనం ఫ్యూచర్లో బాగుపడతాం. లేకపోతే 30 ఏళ్ళు కూడా నిండకుండానే మనం మృత్యు మార్గంలోకి పయనిస్తాం.
జీవితం మంచిగా బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటామా, లేకపోతే అధ్వానం కావాలని కోరుకుంటామా? చెప్పండి. మంచిగా ఉండాలని కోరుకుంటామా, లేకపోతే వెంటనే తక్కువ ఆయుష్ ఉండాలని కోరుకుంటామా? సో అది మన చేతుల్లోనే ఉంటుంది, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఒక సమాజంలో మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకోవడంలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ దాన్ని మీరు పాటించడంలో మీ యొక్క విజ్ఞత ఉంటుంది. ఆ విజ్ఞతతో మీరు విజ్ఞత ప్రదర్శిస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఆ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నాం మేము. సో ఆ విధంగా మీరు ముందు మంచి ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు చేసే దిశగా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శివకుమార్, ఎంపీసీ జై శివకుమార్. YPC2 Positive Price starting David of second MPC. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్కు అవగాహన కల్పించిన ఎస్ఐ సార్కు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా స్టాఫ్కు, విద్యార్థులందరూ సార్ చెప్పినటువంటి అంశాలను జాగ్రత్తగా పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకుని సుందర శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాంను ముగిస్తున్నాము. ఎవరి క్లాస్ వాళ్ళే. థ్యాంక్ యూ.